హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్వి క్రియేషన్స్. సో ఈరోజు టాపిక్ ఏదంటే టాప్ బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ 2021లో టాప్ బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ ఏంటివి అనేసి నేనైతే ఈరోజు వీడియోలో చెప్తాను. మీరైతే ఆ యాప్స్ అన్నీ, ఎడిటింగ్ యాప్స్ అన్నీ ఎక్కించుకోండి మీ మొబైల్లోకి. అప్పుడైతే మీరు ఎట్లా చేయొచ్చు అంటే అలా చేయొచ్చు. ఎడిటింగ్ కంప్యూటర్లో చేసినట్లు అనుకుంటారు. చాలామంది నన్ను పీసీలో చేస్తావు బ్రో అని అడుగుతారు. సో అలా వస్తుందన్నమాట ఈ యాప్స్ అన్నీ. మీరు కూడా ఎక్కించుకోండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఈ యాప్స్లో ఎలా వచ్చేస్తుందని. సో ఆన్లైన్ ఫోటో ఎడిటింగ్ అనేది చేస్తున్న, పెయిడ్ వర్క్, నాట్ ఫ్రీ. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో వచ్చేసింట. డిస్క్రిప్షన్ నుంచి నాకు కాంటాక్ట్ కావచ్చు. సో తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్, తర్వాత ఎఫ్బి పేజ్ ఫాలో కాండి. అక్కడైతే న్యూ అప్డేట్స్ ఇస్తుంటా. యూట్యూబ్లో వీడియో నెక్స్ట్ ఏది అప్లోడ్ చేస్తానని. తర్వాత మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమాత్రం టైం వేస్ట్ చేయకోకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మీరైతే ప్లే స్టోర్ అనే యాప్ని ఓపెన్ చేసేసండి. ఇక్కడ చూపిస్తాం మీకు ఏ యాప్స్ అనేసి. పిక్సార్ట్ అనమాట టాప్ మోస్ట్ మ్యానిపులేషన్ ఎడిటింగ్ చాలామంది యూజ్ చేస్తారు. సో కొంచెం నెట్ స్లోగా ఉంది ఫ్రెండ్స్. సో నేను చెప్పే యాప్స్ అన్నీ మీకైతే ప్లే స్టోర్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో నేనైతే ఇక్కడ చాలా నెట్ స్లో వస్తుంది, నెట్ అయిపోయింది. సో నేనైతే మీకు డైరెక్ట్గా చూపించేస్తాను, ఇంకా ప్లే స్టోర్లో ఎందుకు అనేసి. సో ఫస్ట్ పిక్సార్ట్. సో పిక్సార్ట్ అయితే మీకు మ్యానిపులేషన్కి చాలా యూజ్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఎలా చేయాలని చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటోను నేనైతే ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసి క్రాప్ గా చేయొచ్చు ఈ ఫోటోని. సో మీరైతే ఇక్కడ కట్అవుట్ చేసి ఫోటోని బ్యాక్గ్రౌండ్ చేసేసుకోవచ్చు. సో నీట్గా ఇచ్చేస్తుంది అది. సో మీరు ఎక్కడైనా ఎరేజ్ చేసుకోవచ్చు. సో నేనంతా ఆల్ టూల్స్ గురించి అయితే చెప్పలేను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు టైం లెంత్ అయిపోతుంది వీడియో. సో అందుకనేసి కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ ఒకటి చెప్తున్నా. సో మీరైతే ఇక్కడ యాడ్ నుంచి ఇంకో ఫొటోస్, ఇంకా ఏంటంటే ఫొటోస్ కానీ ఏంటంటే పిఎన్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అన్ని యాప్స్ గురించి చెప్పాలి కాబట్టి కొంచెం చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పిక్సార్ట్ ఫుల్ ట్యూటోరియల్ అంతా ప్రతి ఒక్క టూల్ గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. సో నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ పిక్సార్ట్లో వచ్చేసి మీరు బెస్ట్ మ్యానిపులేషన్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. కానీ ఒక లూప్ హోల్ ఉంది. ఏదంటే మీరు ఎంత నీట్గా చేసినా కానీ దీంట్లో మాత్రం క్లారిటీ తగ్గిపోతుంది. సో తగ్గిపోతుంది కాబట్టి మీరైతే ఈ యాప్ని యూజ్ చేయకండి. ఏ యాప్ యూజ్ చేస్తారంటే అడోబీ పిఎస్సిసి టచ్ అనే యాప్ ఉంది. అదైతే మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉండదు, ఓన్లీ క్రోమ్ అప్లికేషన్స్లో ఒకటే ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ యాప్ తర్వాత నేనైతే స్నాప్సీడ్ అనే యాప్ చెప్తాను. సో స్నాప్సీడ్ అయితే మీకైతే బెస్ట్ ఇస్తుంది అనమాట, రీటచింగ్ కానీ ఏ దానికైనా కానీ. సో మీరైతే ఇక్కడ దీంట్లో కానీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా అప్లోడ్ చేసేసాను. సో ఇలా కనిపిస్తుంది అనమాట. మీకైతే ఇంకా దీంట్లో అయితే మాత్రం క్లారిటీ అయితే తగ్గదు. మీకైతే బ్యాక్గ్రౌండ్స్ సూట్ కావాలి అంతే మాత్రం నీట్గా చేసేసుకోవచ్చు ఈ స్నాప్సీడ్ అప్లికేషన్లో. సో తర్వాత నేనైతే అడోబీ ఎల్ఆర్ చూపిస్తున్నా, ఎల్ఆర్ ఫోటో ఎడిటింగ్. సో మీకైతే ఇది చాలా బెస్ట్, అంటే చాలా బెస్ట్. రీటచింగ్ అయితే నెంబర్ 1 ఫోటో ఎడిటింగ్. మీకైతే పిఎస్ సిస్టంలో చేసినట్లు అనిపిస్తుంది మీకైతే ఇది చూస్తే అనమాట. సో మీరైతే ఈ యాప్ని ఎక్కించేసుకోండి. సో సింపుల్గా నేను చెప్పే రీటచ్లు చూసేసి మీరు కూడా ప్రో ఎడిటర్ కావచ్చు. సో మీరైతే నేను చెప్పే యాప్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఎక్కించేసుకోండి. సో తర్వాత మీకు ఈ ఆటో డెస్క్ స్కెచ్ బుక్ అనేది మీకైతే ఫేస్ క్లారిటీ, ఫేస్ స్మూతింగ్, ప్రతి ఒక్కటి హెయిర్ ఎడిటింగ్ అన్నీ దీంట్లోనే. సో తర్వాత దీంట్లో కట్అవుట్ చేసినా కానీ 0.0 సేమ్ అట్లే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, క్లారిటీ అనేది తగ్గదు. సో మీరైతే ఆటో డెస్క్ కూడా చాలా బెస్ట్ అనమాట. మీరైతే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు దీంట్లో, ఇంకొకటి ఫేస్ స్మూత్, ఫేస్ టచ్ అన్నీ చేసేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి యాప్ ఏదంటే టూల్విజ్ వచ్చేసి చాలా రోజుల నుంచి ఉంది, కానీ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. ఆయిల్ పెయింట్ ఎడిటింగ్, ప్రో ఎడిటింగ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ చేస్తే, సో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్మూత్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆయిల్ పెయింటింగ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి మీ హెయిర్ అంతా. సో ఇదైతే చాలా బెస్ట్ అనమాట. రీటచ్ ఆయిల్ పెయింటింగ్ కోసం చాలామంది అప్పుడు ఒక 10 minutes వస్తుంది వీడియో అయితే, ఇప్పుడైతే జస్ట్ 1 క్లిక్లో ఆయిల్ పెయింటింగ్ ఎడిటింగ్ అనేది ఇచ్చాడు టూల్విజ్ అనేవాడు. సో తర్వాత ఏదంటే ఆఫ్టర్ ఫోకస్ అనేది అందరికీ తెలుసు. సో తర్వాత
సో మీకైతే ఇది బ్లర్ చేయాలనేసి ముందునే వీడియో చేశాను. మీరైతే ఈ వీడియో చూస్తుంటారు అనుకుంటున్నా. ఇక్కడ మీరు ఫస్ట్ ఈ వైట్ కలర్ ఉంది చూడండి, మీ బాడీ మీద అప్లై చేసేయండి. మీ బాడీ మీద అప్లై చేసినాక తర్వాత థర్డ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి, సో ఇలా క్లిక్ చేస్తేనే మీకు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైనా మీద క్లిక్ చేశారో సో బ్లర్ అనేది ఫుల్ వచ్చేస్తుంది. సో తర్వాత ఇక్కడ షేవ్ చేసుకునేది మాత్రమే మీరైతే ఫోటోని. సో తర్వాత పోలార్ అనేది మీకు యాజ్ ఇట్ ఈజ్ ఎల్ఆర్ అనే యాప్కి సేమ్ ఎల్ఆర్ టు ఎల్ఆర్కి ఇది సేమ్ డిటో అనమాట. సో మీకైతే సేమ్ అడ్జస్ట్మెంట్స్ సేమ్ ఉంటాయన్నమాట. హెచ్ఎస్ఎల్ అంటే ఇవి కలర్ గ్రేడియేషన్స్ అవి అనమాట. సో మీకైతే సూపర్ ఉంటుందన్నమాట ఈ యాప్. ఎల్ఆర్కి సేమ్ డిటో. సో మీరైతే ఈ యాప్ని కూడా ఈ యాప్ ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. మీరైతే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకంతే ఫ్రెండ్స్, ఈ యాప్స్ అన్నీ మీరైతే డౌన్లోడ్ చేసుకుంటే మీరు కూడా ప్రో ఎడిటర్ అవ్వచ్చు. సో మీకైతే ఈ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వచ్చేసింట, మీరైతే చూసి డౌన్లోడ్ చేసేసుకోండి. సో మీకు నెక్స్ట్ ఏ వీడియో చేయాలన్నా కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నా కామెంట్ చూసి మీకు రిప్లై ఇచ్చేదో లేకుంటే నెక్స్ట్ వీడియో ఏం చేస్తానో అన్నీ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.